నా పర్సులో నుంచి డబ్బుల్ని దొంగిలించే ధైర్యం ఇంకెవరికుంది? సౌందర్య, నువ్వు మా అమ్మని దొంగ అంటావా? అంటాను. దొంగతనం చేసిన వాళ్ళని దొంగనే అంటారు. సౌందర్య, ఆగరా, చాలు. ఇప్పటిదాకా జరిగింది చాలు. అది కాదు నాన్నగారు. విన్నాను, అంతా విన్నాను. ఈ ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తున్నాను. అన్నీ కట్టుకున్నవాడు అసమర్థుడైతే, కడుపును పుట్టినవాడు అప్రయోజకుడైతే నీ తల్లికే కాదు ఏ తల్లికైనా ఈ గతే పడుతుంది. ఇలాంటి మర్యాదే జరుగుతుంది. అమ్మా సౌందర్య, పద్దు పద్దు, ఇంట్లో ఉన్న వాటన్నిటినీ పద్దు అమ్మా. సోఫాలు, కుర్చీలు, బెంచులు అన్నీ అన్నీ అన్నీ. కానీ ప్రాణంతో ఉన్న మనుషులు మాత్రం లెక్క రాయనక్కర్లేదు. ఎందుకంటే గుటుక్కుమనేదాకా గుప్పుడు మెతుకులకు వస్తున్న దగ్గర సిగ్గు లేకుండా ఆధారపడి ఉండాలి కదా. మమ్మల్ని ఎవరు ఎత్తుకుపోరు, మేము ఎక్కడికి పోవు, మేము ఎవరికి అక్కర్లేదు. నాన్నగారు, పౌరుషం ఎందుకురా? దేహి అని అడుక్కునే వాళ్ళకి మానవ అభిమానం ఉండనే ఉండకూడదు. ఉండకూడదు. ఏమండి, ఏం మాట్లాడి అవి? ఇవి నేనంటున్న మాటలు కాదు అన్నపూర్ణ. అవిగో నీ కోడల కళ్ళల్లో పలక్కుండానే ప్రతిధ్వనిస్తున్నటువంటి మాటలు. నాన్నగారు, నాన్నగారు, మీ నాన్నగారి పరువు మర్యాద ఏనాడో మంట కలిసిపోయినాయిరా. ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోక నీ గదిలో నీ లోకంలో నువ్వు ఒంటరిగా ఉంటావు కదా. పని మనిషి ఉన్నా సరే ఈ ఇంటి పని మనిషి మీ అమ్మ అయిపోయి పక్షం రోజులు దాటిపోయింది. ఇదిగో ఈవేళకి ఐఎస్ఐ ముద్రలాగా దొంగ అనిపించుకున్నాక మీ అమ్మ కీర్తి కిరీటంలో మరో కలిగుతూరాయి వచ్చి చేరిపోయింది. ఆవేశపడతావేంట్రో వెర్రోడా, ఆనందంతో పొంగిపోవాలి గాని. ఏమండి, ఏమిటండి ఆ మాటలు? పుత్రోత్సాహం, పుత్రోత్సాహం అన్నపూర్ణ. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు పుట్టదు. జనులా పుత్రుని కనుగొని పొగరగా పుత్రోత్సాహం నాడు పొందును సుమతి. పుత్రోత్సాహం. ఇద్దరు గొప్ప కొడుకుల్ని కన్నటువంటి ఈ తండ్రి గుండెల్లోంచి పొంగి పొరలుతున్న ఆనందాతిశయం. దేవత లాంటి భార్యని ఇంట్లోంచి వెళ్ళగొట్టిన పెద్దాడు, భార్యను అదుపులో పెట్టుకోలేక ఇంట్లోంచి పారిపోయిన చిన్నాడు. ఇద్దరు మనిద్దరికి తలకొరుగు పెట్టడానికి ఒక్కడిని కాదన్నపూర్ణ, ఇద్దరిని కన్నాం. ఫలితం ఇదిగో. ఏమండి, తప్పదన్నపూర్ణ. మందు కొట్టి మైకిని తలకెక్కిన స్థితిలో ఆ రోజు చిన్నాడు కరెక్ట్ గానే చెప్పాడు. ఉసురు, ఇంటి కోడలు క్షోభ పెట్టిన ఉసురు, ఉసురు ఉరితాడై బిగుసుకుంటోంది. ఊపిరాడక గిలగిల గిలగిల కొట్టుకు కొట్టుకు చావక తప్పదు. నాన్నగారు, శాపం, శాపంరా. కలకంటి కంటి కన్నీరు, ఆడదాని కన్నీటి శాపం అనుభవించక తప్పదు. ఆ శాపం నుంచి విముక్తి పొందాలి అంటే అర్చన, ఆ దేవత ఇంటికి మళ్ళీ తిరిగి రావాలి. రాదు. అది ఈ ఇంటికి తిరిగి రావడం కాదు, మరో ఇంటికి కోడలవుతుంది. అయ్యేలా చేస్తుంది ఈ సౌందర్యే.
దొంగతనం చేసిన వాళ్ళని దొంగనే అంటారు. ఇద్దరు గొప్ప కొడుకుల్ని కన్నటువంటి ఈ తండ్రి గుండెల్లోంచి పొంగి పొరలుతున్న ఆనందాతిశయం. ఇద్దరు మనిద్దరికి తలకొరుగు పెట్టడానికి ఒక్కడిని కాదన్నపూర్ణ, ఇద్దరిని కన్నాం. నేను ఒక మంచి భర్తను కాలేకపోయాను, ఒక మంచి తండ్రిని కాలేకపోయాను, కనీసం ఒక మంచి కొడుకుగా కూడా వీలేదు. ఇంటికి పెద్ద కొడుకుని నేను బతికుండి కూడా ఈ వయసులో కన్న వాళ్ళకి ఎంత అవమానం జరుగుతూ ఉంటే చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు. నిలబడతాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను. హలో రామ్. హాయ్ కళ్యాణ్. ఏంటి ఎక్కడికో ఫైల్ పట్టుకొని బయలుదేరావు? ఓ ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూకా? ఈ కండిషన్లో నువ్వు జాబ్ చేస్తావా? ఏ కండిషన్లో ఉన్నా బతకాలంటే డబ్బులు కావాలి కదా రామ్. కళ్యాణ్. నీకు నా ఇంటి పరిస్థితుల గురించి చెప్పలేదు కదూ. ఒకప్పుడు మా నాన్నగారు బిజినెస్లో కోట్లు సంపాదించారు. చివరికి అదే బిజినెస్లో ఉన్నదంతా పోగొట్టుకున్నారు. ఐఎమ్ సారీ. ఇన్నాళ్ళు నేను నా భార్య దూరమైందే అని ఒక భర్తగా బాధపడ్డాను, కానీ బాధ్యత గల కొడుగ్గా కన్నవాళ్ల కష్టాలని గుర్తించలేకపోయాను. అందుకే నా కాళ్ల మీద నేను నిలబడలేకపోయినా అట్లీస్ట్ నా వాళ్ళకి 2 పూట్ల గుప్పిడి మెతుకులు పెట్టగలిగే ఎంత చిన్న ఉద్యోగమైనా సంపాదించాలని. రామ్, ఈ లోకంలో మనుషులు 3 రకాలు: నడిచేవాళ్ళు, నడవలేని వాళ్ళు, నడిపించేవాళ్ళు. నడవలేని స్థితిలో కూడా నువ్వు మీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావంటే గుడ్, వెరీ గుడ్. నీకు ఈ ఉద్యోగం తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ ఎక్కడా? మాదాపూర్ దగ్గర. కమాన్, నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పద. Are you okay? Huh?
నా జీవితంలో మర్చిపోలేనంత మంచి మనిషి మీరు. ఏంటి కళ్యాణ్, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నా సంగతి సరే, నువ్వేంటి అలా డల్గా ఉన్నావు? తను గుర్తొచ్చి. చూసావా రామ్, నేను నాకు దగ్గర అవ్వాలనుకున్న అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు నీకు దూరమైన భార్య గురించి బాధపడుతున్నావు. ఒకే కారులో పక్కపక్క సీట్లలో ఉన్నా ఎంత తేడా. అవును, అందుకోబోయే ఆనందం నీది, పోగొట్టుకున్న విషాదం నాది. రామ్, వదిలే, నా బాధ ఎప్పుడు ఉండేదే కానీ ఈ డాక్టర్ గారు ఇష్టపడ్డ ఆ అదృష్టవంతురాలు ఎవరో. తన పేరు స్వప్న. స్వప్న, అందమైన పేరు. అందంగా ఉంటుంది, కమ్మగా పాడుతుంది కూడా. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పెళ్లి చేసుకోవచ్చు కదా. అక్కడే చిన్న ప్రాబ్లం, స్వప్నకి ఎవరూ లేరు. ఓ, అయితే ఏంటి? ఏం లేదు, ఇన్నాళ్ళు స్వప్నకి అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో, వాళ్ళొచ్చి తీసుకెళ్ళిపోతారేమోనని భయపడేవాణ్ణి. అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా? స్వప్న ఫ్రెండ్ గుర్తుపట్టి మా ఇంటికి వచ్చింది. స్వప్న ఒక అనాథ అని చెప్పింది. అంటే తను ఓ అనాథని నువ్వు ఫీల్ అవుతున్నావా? లేదు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తను ఓ అనాథ అంటే తన కోసం ఎవ్వరూ రారు, తను నా దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళిపోరు. తను నాతోనే ఉంటుంది, జీవితాంతం నాదానిగానే ఉండిపోతుంది. సారీ, నాది చాలా సెల్ఫిష్నెస్ కదా. కాదు, పొజిటివ్నెస్. తను ఇష్టపడింది తనకే సొంతం కావాలనుకోవడంలో తప్పులేదు కళ్యాణ్. థ్యాంక్ యూ. మరెప్పుడు? ఏంటి? అదే, నీ స్వప్న సుందరిని సొంతం చేసుకోవడం. ఓ, త్వరలోనే చెప్తాను కదా. చెప్పకపోతే ఊరుకుంటానా? మీ స్వప్న మేడంకి నీ గురించి కంప్లైంట్ ఇవ్వను. ఇక్కడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఇంటర్వ్యూలో దున్నే. అలాగే, బాయ్. బాయ్. నీ పేరు రూపా. నీకు నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఐమ్ సారీ, నువ్వు అనాథవి. మన వాళ్ళందరూ నిన్ను అనాథ అని హేళన చేసేవారు.
స్వప్న, ఇక్కడున్నావా? స్వప్న, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఆంటీ, ఏమైందమ్మా? చెప్పమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? ఊరుకోమ్మా. నిన్నెవరైనా ఏమైనా అన్నారా? మరి కారణం లేనిదే కన్నీళ్లు రావు అంటారు. ఏమైందో చెప్పమ్మా. ఇన్నాళ్ళు నాకు అమ్మా నాన్న అందరూ ఉన్నారనుకునేదాన్ని. ఏ నాటికైనా వాళ్ళని కలుసుకుంటానని ఆశపడేదాన్ని. కానీ నేను ఒక అనాథనని తెలిసాక, నాకెవ్వరూ లేరు, ఇక నా కోసం ఎవ్వరూ రారు అని అర్థమయ్యాక, నువ్వు అనాథం ఎందుకు అవుతావు? నీకు మేము లేమా? ఆంటీ, ఏంటమ్మా చిన్నపిల్లలాగా? ముందు కళ్ళు తుడుచుకో. స్వప్న, గతంలో నీకు ఎవరున్నారో లేదో నాకు తెలియదు, కానీ భవిష్యత్తులో మాత్రం నువ్వు ఒంటరిదానివి కాదు, అనాథవి అంతకన్నా కాదు. నీకు మేమున్నాం. నువ్వు మా దానివి, మా సొంత మనిషివి. ఇంకెప్పుడు అలా అనుకోవద్దు. ఆ భగవంతుడు ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేరుస్తాడు. నువ్వు చేరవలసిన చోటుకే చేరావు. ఈ ఆంటీ ఉండగా నీకే లోటు రాదు, రానివ్వను. సరేనా? గుడ్. మిస్టర్ రాంప్రసాద్, మీ డాడీ హరిప్రసాద్ గారు నాకు బాగా తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే, ఈరోజు బిజినెస్లో ఇంతవాణ్ణి కాగలిగానంటే అందుకు ఇన్స్పిరేషన్ మీ ఫాదరే. అలాంటి జీనియస్ ఎక్కడో చిన్న మిస్టేక్ చేసి బిజినెస్లో కొలాప్స్ అవ్వటం నిజంగా చాలా బాధపడాల్సిన విషయం. ఎనీవే, అలాంటి వ్యక్తి కొడుకు నా కంపెనీలో పనిచేస్తానని రావటం ఐఎమ్ సో హ్యాపీ. సార్, నేను ఈ ఇంటర్వ్యూకి వచ్చింది నా సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోవడానికి, అంతేకాని మీ డాడీ పరపతిని, పేరు ప్రఖ్యాతుల్ని ఉపయోగించుకుని జాబ్ సంపాదించుకోవటానికి కాదు అంటావు, అంతేనా? అవును సార్. గుడ్. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. మీ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అన్నీ నాకు నచ్చాయి. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఓకే. జాబులు ఎప్పుడు జాయిన్ అవుతారు? మీరు ఒప్పుకుంటే ఈరోజే జాయిన్ అవుతాను. వెరీ గుడ్. ఐ లైక్ ద స్పిరిట్. చూడండి, మీ కుటుంబ పరిస్థితి నాకు తెలుసు. ఏం మొహమాట పడకండి. జాయినింగ్ ఆర్డర్ తీసుకోగానే అకౌంట్ సెక్షన్లో అడ్వాన్స్ ఏమైనా కావాలంటే తప్పకుండా తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వీరిని పక్క క్యాబిన్లో కూర్చోబెట్టు. అలాగే సార్. రండి సార్. ఇదే సార్ మీ క్యాబిన్. కూర్చోండి సార్. మేనేజర్ గారు వస్తారు, కూర్చోండి సార్. ఎస్, ఐ గాట్ ఇట్. I got the job.
హలో, ఎవరు? అమ్మా నేనమ్మా. పెద్దాడా? మీ పెద్దాడికి పెద్ద కంపెనీలో ఇంజనీర్గా ఉద్యోగం వచ్చిందమ్మా.